సరే, ఫస్ట్ సరే మీరు రకరకాలు మీ దైవాన్ని తెలుసుకున్నారు, రకరకాల పూజలు చేసుకున్నారు, రకరకాల యాత్ర తిరిగినా, ఇన్ని చేసినా సద్గురుమూర్తి వరకు వెళ్ళినప్పుడు ఫస్ట్ తెలియాల్సింది సాధన సంపత్తి తెలియాలి. ప్రతి ఒక్క జీవి మానవ జన్మెత్తినందుకు సాధన సంపత్తి గల సాధకుడు ఘోర సంసారమున తన పుణ్యోద్భావన యుతార భక్తి శరణని మొక్కే మరి మారి యుక్తి బోధా చేయుము పుణ్య పురుషము బట్లకు సాధింపగల ముఖ్య సాధనాన్ని పలికే అని సాధన సంపత్తి ఫస్ట్ వినండి, మంచిగా చెప్తా. సాధన సంపత్తి తెలుసుకుంటే చాలా వరకు మీరు బయటపడతారు. ఎందుకంటే మీరు సాధన సంపత్తి అంటే మీరు మీ సాధన మీకు ఎరకే, స్నానం చేసేది, జపం చేసేది, దీపారం చేసేది, పూజలు చేసేది మీకు ఎరకే. కానీ ఇక్కడ నిజమైన గురువు దగ్గర సాధన సంపత్తి ఏంటంటే రండి, గురుభ్యో నమః. సాధన సంపత్తి అంటే నిత్య వివేకము, ఇహమూత్ర ఫల విరాగము, శామదక సంపత్తి, ముముక్షత్వములని 4 విధాలు సాధించాలి. ప్రతి ఒక్క జీవి మానవ జన్మెత్తినాడు, గురుపుత్రుడు. గురువు చేరకపోతే మానవ జన్మెత్తిన వేస్ట్. వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే తక్కిన బ్రహ్మతో కూడుకునే, ఆ బ్రహ్మ తీసేది గురుడే. దేవుడు అన్న బ్రహ్మే, మతం అన్న బ్రహ్మే, సర్వం కూడా బ్రహ్మతో కూడుకున్నది. భార్య అన్న బ్రహ్మే. ఈ సర్వ బ్రహ్మను చెక్కి పెట్టాలంటే సాధన సంపత్తి తెలియాలి. ఇప్పుడు ఏం చెప్పే సాధన సంపత్తి 4 రకాలు: నిత్యనీతి వివేక వస్తువు, ఇహమూత్ర బల విరాగము, శమదక సంపత్తి, ముముక్షత్వం 4 రకాలు. ఈ 4 రకాలు చెబుతా, అర్థం చేసుకోండి. ఇహమూత్ర ఫల విరాగము అంటే నాయన శిష్య, ఈ లోకంలో స్త్రీలు, ధనము, ధాన్యము, వస్తువాహనములు, గుహ్రామ క్షేత్రము, పరలోకము గల స్వర్గము, వైకుంఠము, కైలాసము, సౌలభ్యము, సామీప్యము, సాయుధ్యము, విదేహాది పదముల యందు, అష్టౌశర్య భోగభాగ్యములందు ఇచ్చము లేకుండా మూత్ర పురుషాదిని యందు మరణము చేసి అన్నం మీద ఎట్లా ఇష్టం లేకుండా ఉంటుంటో అదే ఇహమూత్ర ఫల విరాగం అన్నారు. అంటే నాయన ఎన్నెన్నో చేస్తున్నావు కానీ రకరకాల పూజలు చేసినా ఆయన బ్రహ్మతో కూడుకున్నాయి. ఆ బ్రహ్మే సర్వ 84 లక్షల జీవులకి కూడా ఒక నేననే వాడు మానవుడు 84 లక్షల జీవులు కూడా పుట్టుకుంటా ఈనుల్లో ఉంటా. ఈనంటే తెలుసు కదా, తల్లి గర్భం. అలాంటి గర్భాలు కుక్క గర్భం, నక్క గర్భం, రకరకాల గర్భాలు పుట్టుకుంటూ వచ్చి మరి గురువు చేయనప్పుడు ఆ గర్భ నరక పోషణ అవ్వాలంటే గురువు తప్ప రెండోవాడు చేత కాదు, దేవుడు కూడా చేత కాదు. గురుపాద సన్నిధి స్థిరమైన పెన్నిది అని చెప్పారు పెద్దలు. ఇప్పుడేం చెప్పారు? నిత్య వివేక వస్తువు అంటే ఇప్పుడే చెప్పండి ఆయన ఇహమూత్ర ఫల విరాగము. అయ్యా, ఈ లోకమందులు స్త్రీలు, ధనము, ధాన్యము, గౌరవ క్షేత్రాలు, పరలోకము, స్వర్గము, వైకుంఠము, సౌమిక్యము, సారూప్యము, రూప నామ రూప ఎన్ని కూడా కాదు నాయన. భోగభాగ్యం నిత్యం లేకుండా వీటి మీద ఏడు నిత్యం లేకుండా పోవటమే. మరి అన్న పురుషాదులందు మరణం చేసి మూత్ర పురుషాదులందులు ఈ ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మోక్షం ఈ తల్లి గర్భంలో ఉండే దేవుడు 1, 2 పాసు 2, 1 బురికి గర్భంలో ఉండి ఎన్ని జన్మలు ఎత్తినా బురికి గర్భంలో ఉండడం రాకుండా ఉండటం ఉండాలంటే పై బ్రహ్మలు మొత్తం పోవాలి. స్వర్గం అని, వైకుంఠం అని, కైలాసం అని. ఈ బ్రహ్మం లేనప్పుడు ఇహమూత్ర ఫల విరాగం అంటారు. రెండోది శమదక సంపత్తి. ఫస్ట్ నిత్య వివేక వస్తువు. నిత్య వివేక వస్తువు అంటే పరమాత్మే నిత్యమని, ప్రపంచం అనిత్యమని. ప్రపంచం అంటే ఏంటి? ప్రపంచమే నువ్వే ప్రపంచము, ప్రపంచమే నువ్వు. ఇది లేనిది అనిత్యమని ఫస్ట్ది. తర్వాత ఇహమూత్ర ఫల విరాగము ఇప్పుడు చెప్పాక నిత్య వివేక వస్తువు, ఇహమూత్ర ఫల విరాగము. ఈ గురురామ క్షేత్రంలో ధనము, దాని ఇవన్నీ కూడా పక్కన పెట్టమని దాని భావన. మూడవది శమదక సంపత్తి. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శబ్ద, సమాధానము. ఈ 4 రకాలు తెలియాలి మనిషికి. శమం అంటే ఏంటి? మనసు, బుద్ధి, చిత్తము, అంతరేంద్రియాలు, ఈ లోపల మనసు ఆలోచనలు, వాటి ప్రవృత్తుల సంకల్పము, వికల్పము, చంచలత్వము. మనసు చంచలంగా తిరుగుతుంటుంది. కర్తృత్వము, వారి అధిదేవతలైన క్షేత్రాది దేవతలైన చంద్రుడు, భూస్పతి, రుద్రుడు, ఆదిదేవతని ఆత్మ, పరమాత్మను మనసు ఐక్యం పరిచి ఏకనిష్ఠుంటే ఏంది శమం అంటారు. దమ్మం అంటే భక్తుల చెవులకు దిక్కులు, చుక్షుడు సూర్యుడు, చెవులకి కళ్ళకి సూర్యుడు, జమకి వరుడు, ముక్కు అశ్విని దేవతలు, వాక్కు అగ్నిదేవుడు, పాదములు కృష్ణువు,
వాయువులకు మృత్యు అంటే వాయువు అంటే మృత్యు, గాలికి పోవడానికి సావడానికి. ఉపాసనకు బ్రహ్మ, నువ్వు ఏ పూజ చేయాలంటే బ్రహ్మ పూజ చేయాలి. ఏంటి ఆ బ్రహ్మ తెలిసినప్పుడు పరబ్రహ్మతత్వం వెళ్తావు, అది దాని భావన. ఆపుతున్నాను.